హోషేయ గ్రంథం 14వ అధ్యాయం, పాత నిబంధనలో 751వ పేజీ. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాల వరకు మార్చి చదువుతాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. 2వ వచనం చదవండి. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా మా పెదవులను నర్పించుచున్నాము. నీవు అంగీకరింప తగినవి అవే మాకున్నవి. అశూరీయుల చేత రక్షణ నొందఘోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబనాను ద్రాక్షారసము వాసన వలె వారి పరిమళింతురు. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టి సరళ వృక్షము వంటి వాడను. నా వలన నీకు ఫలము కలుగును. ఈ చదువుబడిన వాక్య భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు అని అనడానికి ఈ వాక్య భాగమే రుజువుగా చూస్తాం. ఈ వాక్యములో దేవుడు తన దాసుల ద్వారా నరుల యొక్క స్థితిగతులను ఆయనే వివరిస్తూ తెలియజేస్తూ, వారు ఎటువైపు ఉన్నారు, ఎటువైపు తిరగాలో, వారు ఏ మాటలు పలకాలో కూడాను ఈ అధ్యాయంలో వివరిస్తూ చెప్పబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. వీరు చెప్పినటువంటి మాట 3వ వచనం ఆఖరులో, తండ్రి లేని వారికి ఆయనే వాత్సల్యము చూపేవాడు. ఇక్కడ 3వ వచనంలో చెప్పని మాట, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు నీవే గదా. కనుక వారు చేసేటువంటి పనులు ఎలాగా ఉన్నవి, ఆయన దాసుల ద్వారా ప్రజలకు ఏ మాటలు చెప్పుచున్నాడు, ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలను చూస్తాం. మీరు ఇక్కడ మొదటగా చెప్పబడినటువంటి మాట 1వ వచనంలో, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. పడిపోయినటువంటి దావీదు గుడారము యొక్క జీవితాన్ని చూస్తాం. హిజ్కియా తాను స్వస్థపరచబడిన తరువాత యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో అతడు చెప్పినటువంటి మాట 10వ వచనంలో, మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చెను. మధ్యాహ్న కాలమందు అంటే అర్థం ఏంటంటే, మధ్య వయసులోనే, నరుని యొక్క ఆయుష్కాలం సంపూర్తి కాకముందే మధ్యాహ్న కాలమందు అంటే మధ్యలో ఆయుష్ ఉండగానే పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చెను. దీనికి కారణం ఏమిటి అంటే, మహాజ్ఞానమైన సొలొమోను తాను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, నీ ఆయుష్కాలం కంటే ముందుగా నీ వేళ చనిపోదువు అని రాయబడి ఉన్నది. మనుషుని ఆయుష్కాలం ఇంకా ఉంటుంది. అయితే మనుషుడు మధ్యలోనే చనిపోవడానికి, నీ ఆయుష్కాలానికి ముందుగా నీ వేళ చనిపోదువు. కారణం ఏమిటంటే, అధికమైన దుర్మార్గము
అని రాయబడి ఉన్నది. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ ఆయుష్కాలము కంటే నువ్వు వేల ముందు పోదువు. మధ్యలోనే మనుషుడు మరణించడానికి కారణం ఏమిటంటే మనుషుని యొక్క బుద్ధిహీనత, మనుషుని యొక్క దుర్మార్గమే మనుషుని ఆయుష్కాలం మధ్యలోనే ముగించబడడానికి మూలంగా చూస్తాం. కనుక ఇక్కడ దేవుడు నీ పాపము చేత నీవు కూలితివి. మనుషుని పాపాన్ని బట్టి మరణము మనుషుని సమీపిస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చి, నీవు 3 దినాల్లో మరణం కాబోతున్నావు, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకొనుము అని ముందుగా తెలియజేసినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ నీవు మరణించబోతున్నావు అనే మాట ఇలా ఏం తెలియబరుస్తుందంటే మనుషుని యొక్క పాపమే మనుషుని మరణమునకు నడిపిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అది ఇక్కడ హోషేయ గ్రంథంలోనే రాయబడినటువంటి మాట 12వ వచనంలో చెప్పబడినటువంటి క్షమించండి, ఇక్కడ 3వ వచనంలో మా పాపములను పరిహరింపుము, 2వ వచనంలో వారి దేవునికి చెబుతున్నటువంటి మాటను చూస్తాం. కనుక ఇక్కడ మొదటిగా నీ పాపముల చేత నీవు కూలితివి. ఏమిటి వీరు చేసినటువంటి పని అంటే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము, వారి ఫలములు ఫలించిరి, ఫలములు ఫలించిన కొలది వారి బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి, తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతలను మరి విశేషముగా చేసిరి. పాపముతో కూలడానికి, పాపము చేత కూలడానికి. ఇక్కడ వారు విస్తరించినటువంటి స్థితిని చూస్తే విస్తారంగా వ్యాపించారు. వారు ఎంత విస్తారంగా వ్యాపించారో ఇలా అంతే విస్తారంగా చెడును కూడాను వారు వ్యాపింపజేసినట్లుగా చూస్తాం. ఇక్కడ అన్య దేవతా స్తంభములను వారు నిలిపినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఈ విషయమై కీర్తనాకారుడైన దావీదు తాను రాసినటువంటి 119వ కీర్తనలో ఆయన చెప్పిన మాట 29వ వచనంలో, కపటపు నడత నాకు దూరము చేయుము అని పలికినట్లుగా చూస్తాం. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఇలా దేవుని ఎదుట ఎట్లా ఉన్నారు అని అంటే కపట ప్రవర్తన గలవారై ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. మీరు కీర్తన 78 39వ వచనం నుండి మీరు చదువుతూ వస్తే వారు దేవుని ఎదుట ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో, దేవునికి వారు ఏమి కలుగజేశారో ఈ 78వ కీర్తనలోనే 36వ వచనం నుండి వ్రాయబడినటువంటి మాటలను చూస్తాం. కనుక ఇక్కడ మొదటిగా ప్రజలైనటువంటి వారు పాపముతో కూలి ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ రెండవదిగా చెప్పబడిన మాట చూడండి, 8వ అధ్యాయం హోషేయ 8వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను. ఇక్కడ ఎఫ్రాయిము ఎన్నో బలిపీఠాలు కట్టినట్లుగా వ్రాయబడి ఉంది. అంటే ఎన్ని బలిపీఠాలు కట్టాడు అని అంటే వారు ఎంత విస్తారంగా వ్యాపించారో లేదా అంత విస్తారంగా అన్య సంబంధమైనటువంటి దేవతల బలిపీఠాలను అతడు కట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇలా తర్వాత దీనికి కారణం ఏమిటంటే 7వ వచనం 7వ అధ్యాయం చూడండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8, 9 వచనాలు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయలేని అప్పము వంటి వాడాయను, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను, తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నవి,
అవి కూడాను అతనికి తెలియకపోయెను. ఇక్కడ తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నవి అంటే అర్థం ఏంటంటే వయసు పెరిగిపోతుంది, వృద్ధాప్యం వస్తున్నది. వృద్ధాప్యం వస్తున్నప్పటికీ కూడాను అతడు ఎలాంటి పాపము చేశాడో కూడాను అతనికి తెలియనటువంటి స్థితిని చూస్తాం. అన్యజనులతో కలిసిపోయాడు, ఎవరును కూడాను త్రిప్పివేయలేని అప్పం వంటి వాడయ్యాడు. అతని తల మీద తెల్లని నెరసిన వెంట్రుకలు మొలిసిన సంగతి కూడాను అతనికి తెలియకపోయాను. అంటే యవన దశలో నుండి వృద్ధాప్యములోనికి నడిపించబడుతూ ఉన్నప్పటికీ కూడాను తన పాపములో ఉన్నటువంటి విషయం, తనలో ఉన్నటువంటి పాపం విషయమై గుర్తించినటువంటి జీవితం అతడు జీవిస్తున్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. చూడండి 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఎఫ్రాయిము వారు ఈ మాట గమనించండి. ఎఫ్రాయిము అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను ఐశ్వర్యవంతుడినైతిని, నాకు బహు ఆస్తి దొరికను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవడును కనుబరచలేడు. అంటే తన పాపంలో ఉన్నప్పటికీ కూడాను నేను ఐశ్వర్యవంతుడినైతిని, పాపమునకు తగిన శిక్ష నా యందు ఏమి కూడాను లేదు, నాలో పాపమున్నదని నిరూపించగలవాడు ఎవడు కూడాను లేడు. ఇలా ఈ మాట చెప్పగలిగింది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. నాలో పాపమున్నదని మీలో నేరస్థాపన చేయగలవాడు ఎవడు అని ప్రశ్నించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అయితే ఇప్పుడు ఇక్కడ ఎఫ్రాయిము ఎన్నో బలిపీఠాలు కడుతూ నేను పాపములో లేను, నా యందు పాపము లేదు, నాలో పాపమున్నప్పుడు ఎవడు కూడాను చెప్పలేడు. దీనికి కారణం ఏమిటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు సువార్త ప్రజలకు ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఎఫ్రాయిము కూడాను అన్యజనులతో కలిసిపోయి ఎవరు త్రిప్పివేయలేనటువంటి అప్పం వంటి వాడు అయ్యి కూడాను నేను ఐశ్వర్యవంతుడును, నాలో పాపమునకు తగిన శిక్ష ఏదీ లేదు అని ఇక్కడ చెబుతున్నట్లుగా చూస్తాం. కనుకనే మహాజ్ఞానుడు సొలొమోను తాను రాసినటువంటి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో నా హృదయమును నేను శుద్ధిపరుచుకొని ఉన్నాను, నా యందు ఏ దోషము లేదని చెప్పగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నించాడు. అంటే అర్థం ఏంటంటే మనుషులో ప్రతి మనుషుడు పాపం క్రింద ఉన్నాడు అనేది వాస్తవం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఏ భేదంలో లేదు, అందరూ పాపము చేసిరి అని రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ నా యందు ఏ దోషము లేదు అని అనుకున్నట్లుగా చూస్తాం. ఆ తర్వాత సొలొమోను తాను రాసిన సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో తమ దృష్టికి తాము జ్ఞానులం అనుకుని ఒక తరము కలదు, వారి కనులు మీదికి చూస్తున్నవి అని రాయబడినది. కనుక ఇక్కడ రెండవదిగా గమనిస్తే ఎఫ్రాయిము బలిపీఠములు విస్తరించిన కొలది ఎఫ్రాయిము బలిపీఠములు విస్తారంగా కట్టినట్లుగా వ్రాయబడినది. ఈ బలిపీఠాలే అతడు పాపము చేయడానికి కారణమైనట్లుగా చూస్తాం. మొదటిది పాపము చేత కూలినటువంటి అనుభవం. ఆ పాపము చేత అతడు చేసిన పని ఏంటంటే అనేకమైనటువంటి బలిపీఠములు కట్టి పాపమునకు మూలముగా నిలిచినట్లుగా చూస్తాం. మూడవదిగా చూస్తాం చూడండి 14వ అధ్యాయం 3వ వచనం. అశూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములు ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. మూడవదిగా అశూరీయుల చేత రక్షణ పొందడానికి ఎఫ్రాయిము
కాసులు ఇచ్చి మరి అశూరీయులను పిలిపించుకున్నట్లుగా వ్రాయబడి ఉంది ఈ హోషేయ గ్రంథంలోనే. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో నరులను ఆశ్రయించి తన హృదయమును యెహోవా మీద నుండి త్రిప్పివేసుకున్నవాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. నరులను ఆధారం చేసుకొని అంటే ఇప్పుడు ఎఫ్రాయిము అశూరీయుల చేత రక్షణ పొంది నిమిత్తమై వారిని పిలిపించుకున్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఆ తర్వాత వీరు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. అందుకే హబక్కు గ్రంథం 1వ అధ్యాయంలో తమ బలమే తమకు దేవునిగా భావింతురు అని రాయబడి ఉన్నది. అంటే వీరు చేసే పనే వీరికి దేవుడుగా ఉన్నట్లుగా చూస్తాం. ఇక మీదట మేము చెప్పము అంటే దీనికి ముందు వారి చేతి పనే వారికి దేవుడుగా చేయబడినట్లుగా చూస్తాం. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట దేవుని వాక్య భాగంలో తమ బలమే తమకు ఆధారము చేసుకొందురు. ఇంకా మీరు వీరిని గురించి కీర్తనల గ్రంథంలో చదివితే పిల్లల వీరి యొక్క మాటలు ఎట్లా ఉంటావో చూడండి. 10వ కీర్తనల గ్రంథం 10వ కీర్తన 4వ వచనం చూడండి. 10:4 10వ కీర్తన 4వ వచనం నుండి, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని అనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచింతురు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. ఇక్కడ తమ బలమే తమకు దేవుడుగా కలిగినటువంటి ప్రజలు వీళ్ళు ఎట్లా ఉంటారంటే వారి యొక్క స్థితిగతులే వారికి దేవుడుగా చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. ఇక్కడ 6వ వచనం చెప్పబడడం, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపములు ఉన్నవి. కనుక ఇక్కడ 3వదిగా ఇక్కడ గమనించినప్పుడు అశూరీయుల చేత మేము రక్షణ నొందము అంటే మనుషులను ఆధారం చేసుకున్నటువంటి అనుభవాన్ని చూస్తాం. దేవుని వాక్య భాగంలో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడినది. వారి సంకల్పం అన్ని కూడాను ఎప్పుడో నశించిపోయి ఉన్నవని రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు ఇక్కడ అశూరీయుల చేత వారు రక్షణ పొందడానికి వారు ప్రయత్నించినట్లుగా చూస్తాం. ప్రయత్నించిన తరువాత ఇక్కడ వారు అంటారు, ఇక మీదట మా చేతి పనితో నీవే మాకు దేవుడు అని మేము చెప్పము అని రాయబడి ఉన్నది. చూడండి, 12వ కీర్తన 4వ వచనం, మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. ఈ మాటలు గమనించండి. మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వాడు అనుకొందురు. కనుక ఇక్కడ 3వదిగా అశూరీయుల చేత రక్షణ పొందడానికి వారు ప్రయత్నించినట్లుగా చూస్తాం. 4వదిగా చూస్తాం. చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం, షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసిన గనుక అది శిక్ష నొందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును. ఇప్పుడు ఇక్కడ 4వదిగా గమనిస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజలుగా చూస్తాం. ఇక్కడ దానికి దేవుడు వేసిన శిక్ష ఏమిటంటే పసిపిల్లలను బండకేసి కొడుతురు, గర్భిణీ స్త్రీలను వారి కడుపులు చించి వేయుదురు. అంటే వారు చేసినటువంటి పాపానికి ప్రతిఫలముగా చూస్తాం. ఇక్కడ ఈ చదువుకున్నటువంటి వాక్య భాగము
రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఎలీషా ఆ మాట చదవండి. ఎలీషా హజాయేలును గూర్చి చెబుతూ, అంటే బెన్హదదు బాగుపడతానా లేదా, నువ్వు వెళ్ళి దేవుని సేవకుడి దగ్గర కనుక్కొని రమ్మని పంపించినప్పుడు హజాయేలు వచ్చి అతను రాజు విషయం అడిగినప్పుడు అతడు స్వస్థపరచబడతాడు, కానీ వెంటనే అతను చనిపోతాడు అని చెప్పి కన్నీళ్లు రాల్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఎలీషా ఏడుస్తున్నప్పుడు చూసిన హజాయేలు, నా ఏలినవాడా, నీవు కన్నీరు కార్చడానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారి ప్రతి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి నీవు కొట్టి చంపుదువు, వారి గర్భిణీలను కడుపులను నీవు చింపివేయుదువు. ఇది నేను ముందుగా ఎరిగినటువంటి వాడనై నేను కన్నీరు కారుస్తున్నాను అన్నప్పుడు హజాయేలు అన్నాడు, నేను ఎంతటి వాడనో ఈ పని నేను ఎందుకు చేస్తాను అని అన్నాడు. కానీ వీళ్ళ ఎలీషా చెప్పినటువంటి మాటలను అనుసరించి హజాయేలు ఆ కార్యాలు జరిగించినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ 13వ అధ్యాయం 16వ వచనంలో షోమ్రోను చేసినటువంటి పనికి ఇక్కడ దేవుడు వేసినటువంటి శిక్ష, వారి గర్భిణీ కడుపులను చీల్చివేస్తున్నటువంటి శిక్షను దేవుడు వారికి పంపినట్లుగా చూస్తాం. చూడండి, 16వ వచనంలోకి రాయబడి మాట, నువ్వు వారి పిల్లలను నేలకేసి కొట్టుదువు, వారి గర్భిణీ స్త్రీలను చంపుదువు, వారి యవనస్తులను కత్తిపాలు చేయుదువు. కనుక ఇక్కడ దేవుని సన్నిధిలో నుండి కూలిపోయటానికి మూల కారణాలు, ఇక్కడ మొదటిగా నీ పాపముల చేత నీవు కూలితివి. 2, ఈ పాపానికి మూలం ఏమిటంటే ఎఫ్రాయిము ఎన్నో బలిపీఠాలు కట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. విస్తరించిన కొలది ఎన్నో బలిపీఠాలు కట్టినట్లుగా వ్రాయబడి ఉంది. 3, అశూరీయుల చేత రక్షణ పొందడానికి వారు ప్రయత్నించినట్లుగా వ్రాయబడి ఉంది. ఇక 4వది గమనించినప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా చూస్తాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో ప్రవర్తించినటువంటి తీరును అతడు ప్రార్థనలో వెల్లడిపరిచినటువంటి వాక్య భాగాలు మీరు చదివితే వారు చేసినటువంటి భయంకరమైనటువంటి క్రియలు దేవుణ్ణి ఎంతగానో బాధపరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. వారిని బాగు చేసినటువంటి మళ్ళీ కొద్ది రోజులకే తిరిగి మరలా దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. మూర్ఖమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి ప్రజలుగా నెహెమ్యానే తన ప్రార్థనలో దేవునికి మనవి చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ 4వదిగా వారు దేవుని మీద తిరుగుబాటు చేయగా వారికి వచ్చినటువంటి శిక్ష ఇక్కడ హోషేయ 13:16 చదివాం. కనుక ఇలాంటి వారిని ఉద్దేశించి ఇక్కడ హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఇక్కడ నీ పాపము చేత నీవు కూలితివు గనుక నీ దేవుడైన యెహోవా తట్టు నీవు తిరుగుము. అంటే వారు ఎట్లా ఉన్నారు? నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అంటే వారు ఎట్లా ఉన్నారని అంటే యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో యేస్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో వారు దేవాలయపు వైపు వీపులు పెట్టి సూర్యుడు తూర్పు తట్టున్నటువంటి సూర్యుడి వైపు వారి ముఖాలు తిరిగి ఉండగా వారు సూర్య నమస్కారం చేస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు లోకంలో గమనిస్తే మనుషులలో ఎలాంటి భక్తి ఉన్నది, ఎలాంటి భక్తిని అనుసరిస్తున్నారు అంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడిన ప్రకారం వారు దేవుని మహిమను సృష్టిలో ఉన్నటువంటి సకల జంతువుల రూపాలకు, సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నీ రూపాలకు మార్చివేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ వారు వీపులు దేవుని తట్టు తిరిగి ఉండగా వారు తూర్పునున్న సూర్యుని తట్టు నిలిచి సూర్య నమస్కారం చేస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. నేను ఒకసారి సేవ పరిచయం అయిన తర్వాత ఎక్కడున్నప్పుడు మా ఇంటికి వెళ్ళాను. ఇలా మా ఇంటికి వెళ్ళేటప్పటికి మా ఇంటి ఎదురుగా ఉన్నవారు
3 స్టేర్ బిల్డింగ్లో కింద పార్ట్స్లో ఒక కొత్త ఫ్యామిలీ దిగింది. ఇలా దిగిన తర్వాత వాళ్ళు ఉదయమే దాదాపు 6-6:30 ప్రాంతంలో ఒక టీ, కొన్ని బిస్కెట్లు తీసుకొచ్చి ఆ ప్రారీ గోడ మీద పెట్టారు. నేను ఇంట్లో కిటికీలో నుండి చూసా. ఒక టీ గ్లాసులో టీ, 3-4 బిస్కెట్లు తీసుకొని గోడ మీద పెట్టారు. ఆ తర్వాత నేను 12 ఆ ప్రాంతంలో నేను అడిగాను, ఏమంటే ప్రొద్దున్నే ఉదయమే గోడ మీద టీను బిస్కెట్లు పెట్టారు ఏంటంటే, సూర్యుడికి పెట్టామండి అన్నారు. అంటే సూర్యుడు వచ్చి ఏం తాగుతాడంట? టీ తాగుతాడు, బిస్కెట్లు తిని వెళ్తాడు. ఇప్పుడు వీరు దేవాలయం తట్టు వీపులు త్రిప్పి సూర్య నమస్కారం చేస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది. కానీ ఇక్కడ దేవుని దాసుడు చెప్పే మాట, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. దేవుని వైపు తిరిగితే వారికి కలిగేటువంటి ఆధిక్యతలు ఎలాంటివో దైవ గ్రంథంలో వ్రాయబడినట్లుగా చూస్తాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు. 1 సమూయేలు గ్రంథం, సమూయేలు వారి ఇశ్రాయేలుతో ఇట్లనెను, నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల. అంటే వారు ఎట్లా ఉన్నారు? కిర్యతయీములో దేవుని మందసము 20 సంవత్సరాలు ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. వీళ్ళ 20 సంవత్సరాల కాలంలో వారి జీవితంలో ఏమాత్రం కూడాను నెమ్మది లేదు. అంత దుఃఖకరమైనటువంటి పరిస్థితులే. చూడండి, 2వ వచనంలో, మందసము కిర్యతయీములో నుండిన కాలము 20 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింపుగా దుఃఖించుచుండగా. 20 సంవత్సరాల కాలం వారి జీవితం దుఃఖంలోనే కడిచిపోయినట్లుగా చూస్తాం. అంటే వారు ఎటువైపు ఉన్నారు? ఇక్కడ సమూయేలు చెప్పిన మాట, సమూయేలు ఇశ్రాయేలు తిట్లను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అస్తోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును. కనుక ఇక్కడ నీవు యెహోవా తట్టు తిరుగుము అని ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాం. అంటే ఇక్కడ ప్రజలు చెప్పవలసినటువంటి మాట, ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో, మేము నీ యొద్దకే వచ్చుచున్నాము. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడు అయిన యెహోవా, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని చెప్పేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఎందుకంటే వారు పాపము చేత కూలినటువంటి వారు. 2, అనేకమైనటువంటి బలిపీఠములు కట్టినటువంటి వారు. ఇప్పుడు ఇక్కడ 3వదిగా చెప్పండి మాట, మనుషుల వలన రక్షణ పొందడానికి ప్రయత్నించినటువంటి వారు. ఇక్కడ 4వదిగా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు. ఇక్కడ 5వదిగా చెప్పినట యెహోవా తట్టు తిరుగుము. ఆయన ఇక్కడ 3వ వచనం ఆఖరిలో ఏమున్నది? తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు నీవే గదా. అంటే దుర్మార్గమైనటువంటి జీవితంలో తమ జీవితాలను నష్టపరుచుకుంటూ శాపగ్రస్తమైన జీవితాలను కలిగి ఉండగా దేవుడుగా వారి ఎడల చూపినటువంటి వాత్సల్యత, తన దాసులతో చెప్పిన మాట, మీరు మీ పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగిన ఎడల శత్రువుల చేతిలో నుండి నువ్వు విడిపించబడతావు. 6వదిగా చూస్తాను చూడండి, 14వ అధ్యాయం హోషేయ 14:2 వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నిటినీ పరిహరించుము. మనుషులు పాప క్షమాపణ లేక పాపము నుండి విడుదల పొందగోరినటువంటి వ్యక్తులు దేవుని వైపు తిరిగి చెప్పవలసినటువంటి పని, మా పాపములను క్షమించుము. ఈ విషయమై 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి మాట,
సర్వలోక మర్యాద చొప్పున రాజును అడగడం, మా పాపములకు మించినటువంటి కీడు మేము చేశాం, మేము మరణించకుండా నీ దేవుడైన యెహోవాను మా కొరకు ప్రార్థన చేయమని వారు వేడుకున్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ చెప్పని మాట, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములను క్షమించుము. ఇక్కడ దేవుడు ఎలాంటి మనసు కలిగిన వాడు అంటే 86వ కీర్తన 6వ వచనంలో క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అని రాయబడాడు. అంటే మనుషుడు చేయవలసిన పని ఏంటంటే తన యొక్క పాపపు స్థితిని గుర్తించి ఈ పాపం వల్ల వచ్చే నష్టాన్ని గ్రహించినటువంటి వాడై దాని నుండి తప్పించుకొని నిమిత్తమై దేవుని దగ్గరకు వచ్చి చెప్పవలసినటువంటి మాట, మా పాపములను క్షమించుము. అంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక నేను ఇక్కడ 6వదిగా చెప్పని మాట, మీ పాపములు ఒప్పుకొనవలెను. ఇక్కడ దేవుడు కూడాను తన ప్రజలకు ఇచ్చిన మాట చూడండి. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటలను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యునితో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషమును ఒప్పుకొనుము, ఇది యెహోవా వాక్కు. దేవుడు కూడాను వారికి తెలియజేసినటువంటి మాట, నువ్వు ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలిసిపోయినటువంటి నీ పాపమంతటిని నీవు ఒప్పుకొని తీరాలి. కనుక ఇక్కడ వారి పాపము స్థితి యావత్తును ఒప్పుకొన చేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. మీరు ఆహాబు జీవితాన్ని మీరు గమనిస్తే తన భార్య అయిన యెజబేలు మాట విని తనను తాను అమ్ముకొనిన ఆహాబు రాజు వంటి వాడు ఒక్కడును లేడు అని రాయబడి ఉంది. అటువంటి ఆహాబు నాబోతు విషయంలో ప్రవర్తించినటువంటి తీరును ఏలియా తన ముందుకు వచ్చి ప్రకటించినటువంటి సమయంలో ఆ మాటలు వినగానే ఆహాబు సింహాసనం నుండి దిగిపోయి రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో వ్యాకుల పడుచున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ స్థితి చూసినటువంటి దేవుడు ఏలియాని పిలిచి చెప్పాడు, ఆహాబు నా మాటకు విని భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, అతని కాలంలో తెస్తానన్నటువంటి కీడును తేకుండా అతని కుమారుల కాలంలో ఆ కీడును తెస్తానని చెప్పినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇక్కడ 6వదిగా చెప్పని మాట, నీ పాపములను నీ ఒప్పుకొనుము. ఆ విషయమే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులనుగా చేయును. దేవుని దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాటను బట్టి దేవుడు వాళ్ళకు కలుగు చేసేటువంటి రక్షణ లేక విమోచన కార్యం చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం, మంచు విడిపోవునట్లు నీ అతిక్రమములను మొబ్బు తొలుగునట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. వారి యొక్క పాపపు స్థితి ఒప్పుకున్నటువంటి స్థితిలో పిల్లలు ఇక్కడ దేవుడు తెలియజేసినటువంటి మాట, నేను నిన్ను విమోచించున్న నీ పాపములు తుడిచివేసి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. చూడండి 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం నుండి, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నువ్వు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరిగదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను మరల జ్ఞాపకము చేసుకొనను. కనుక మీరు ఇక్కడ దేవుడు విమోచించినటువంటి కార్యాన్ని ఈ వాక్య భాగంలో చూస్తాం. ఈ యెషయా గ్రంథంలోనే 14వ అధ్యాయంలో
ఇక్కడ దేవుడు వారి పక్షంగా తెలియజేసినటువంటి మాట చూడండి. 6వ వచనం, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. తర్వాత ఈ పై వచనం చూడండి. 5వ వచనం, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. వారు చెప్పినటువంటి మాటలను బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి జవాబు 7వ వచనం చూడండి. అతని నీడ యందు నివసించువారు మరలవత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనాను ద్రాక్షారసం సువాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిముకు బొమ్మలతో ఏమీ కూడాను నిమిత్తము లేదు. ఇక్కడ నేను ఆలకించున్నాను, నేను ఎఫ్రాయిము గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టి సరళ వృక్షం వాడును, నా వలనే అతడు ఫలము కలుగును. ఇక్కడ దేవుడు వారిని క్షమించి వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను ఈ వాక్య భాగంలో చూస్తాం. అందుకే ఇక్కడ 2వ వచనంలో చెప్పబడిన మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరించినవి అవే మాకు ఉన్నవి. అంటే ఎడ్లు, గొర్రెలు, మేకలు పాప పరిహారం నిమిత్తమై అర్పింపబడినట్లు ఇక్కడ తమ పెదవులనే దేవునికి అర్పించి ఆరాధనాపూర్వకంగా చెబుతున్నటువంటి మాటను చూస్తాం. కనుక దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యమును గురించి, ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాము. దేవుడు ఈ స్థితి అంతటి నుండి వారిని క్షమించి వారి వైపు, దేవుని వైపు మళ్ళగా వారికి దేవుడు కలుగజేసినటువంటి ఆధిక్యతను ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకున్నటువంటి వారు చూడండి. కీర్తన 81, కీర్తనల గ్రంథం 81వ కీర్తన మొదటి నుండి చూడండి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలగత తప్పట్లు పట్టుకొనుడి, స్వరమండలంలో మనోహరమైన సితారములు వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మన పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి చట్టం ఏమిటంటే, ఇక్కడ వారు చెప్పిన మాట, మా పెదవులు, ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాము. దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు ఏర్పాటు చేసిన చట్టం ఏమిటంటే, ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి మనుషుడు దేవుని సన్నిధిలో ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు నిర్ణయించినటువంటి చట్టము. అందుకే దేవుడు చేసినటువంటి ఉపకారములు దేన్ని మర్చిపోకుండా దేవుణ్ణి ఆరాధించి నిమిత్తమై దావీదు తన ప్రాణముతో చెప్పినటువంటి మాట కీర్తన 103లో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని ఆయన చేసిన కార్యాలను చెప్పినట్లుగా చూస్తాం. ఆయన నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములతో నీకు కిరీటం ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచున్నట్లు మేలుతో నిన్ను తృప్తిపరుచుచున్నాడు. అంటే ఆయన చేసినటువంటి మేలును తన ప్రాణానికి చెప్పటంలో ఉన్నటువంటి ఉద్దేశం, ఆయన చేసిన ఉపకారంలో మరవకుండా దేవుణ్ణి ఆరాధించి ఘనపరుచు నిమిత్తమై దావీదు ఆ మాట పలికినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ కీర్తన ఆసాపు నిర్ణయించింది ఏమిటంటే, ఇశ్రాయేలుకు దేవుడు నిర్ణయించినటువంటి ఈ చట్టము దేవుణ్ణి ఆనందముతో, ఆనంద గానముతో దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించడమే దేవుడు చేసినటువంటి చట్టంగా చూస్తాం. కనుక దేవుడు
మన జీవితంలో కలుగు చేసినటువంటి కార్యం. మొదటిది పాపముల చేత కూలినటువంటి వారము. ఇక్కడ రెండవదిగా చెప్పబడినటువంటి మాట, ఎన్నో బలిపీఠాలు అంటే అన్య దేవతలను అనుసరించినటువంటి వారు. ఇప్పుడు ఇక్కడ 3 చెప్పబడిన మాట, మనుషులను ఆధారం చేసుకొని రక్షణ పొందడానికి ప్రయత్నించినటువంటి అనుభవం. 4 దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి అనుభవం. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు తన వైపు మళ్ళించబడినటువంటి మనము దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను స్వతంత్రించుకున్నటువంటి వారు.